షాబాద్లో 6 ప్రాణాలను బలిగొన్నటువంటి ఘటనకు ఒక ముగింపు పలికిర్రా వాడంతటా వాడే పలికించుకున్నాడా అనేది అది దేవునికి ఎరుక. కానీ ఎటకేలకు ఆ నిందితుడైతే వాడు చనిపోయాడు. వాడు బతుకుంటే ఇంకెన్ని అరాచకాలు అఘాయిత్యాలు చేసేవాడో. సో ఇప్పటికన్నా ఒక ముగింపు వచ్చింది, వాడు చనిపోయాడు. ఇక్కడికి ఈ కథ ఒడిసిపోయింది అని అందరు అనుకుంటారు. పోలీసులు కూడా, ప్రభుత్వం కూడా ఈ కథ ఇక్కడితో ముగిసిపోయింది అని చెప్పుకుంటుంది కూడా, ప్రచారం చేసుకుంటుంది కూడా. కానీ ఈ కథ ఇక్కడితో ముగియలేదు, ఇక్కడనే ప్రారంభమైంది. ఇక్కడ అసలు కథ ఇంకొక కథ మొదలైంది. ఆ కథ ఏందో ఇవాళ మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక, వెల్కమ్ టు పీవీ న్యూస్. షాబాద్లో ఒకడు 6 ప్రాణాలు తీసుకున్నాడు. సొంత భార్య, పిల్లలు, అట్లాగే ఒక బాలికది, వాళ్ళ తల్లిది, వాళ్ళ నానమ్మది, ఇట్లా 6 ప్రాణాలు తీసుకొని వాడు 2 రోజులు 3 రోజుల పాటు తప్పించుకొని తిరిగిండు. ఫైనల్గా వాడు చనిపోయాడు. పురుగుల మందాకి చనిపోయాడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ప్రభుత్వం నుంచి వచ్చింది. ఫోటోలు, వీడియోలు కొన్ని రిలీజ్ చేసిరు వాళ్ళు. సరే, ఇదంతా జరిగింది, ఘటన అయిపోయింది, ఇక్కడికి ఓడిచిపోయింది. కానీ ఇందులో అసలు మాట్లాడుకోవాల్సినటువంటి అంశము చాలా ఉంది. మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఎవడైతే రాజ్ కుమార్ నాడు, వీని మీద గతంలో పోక్సో కేసు నమోదైంది. పోక్సో కేసు అంటే చాలా తీవ్రమైనటువంటి కేసు. ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేసి వాడిని జైల్లో పెట్టాలి. అట్లాంటి తీవ్రత ఉన్నటువంటి కేసు. దీని మీద గతంలో సుప్రీంకోర్టు చాలాసార్లు చాలా గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. ఈ పోక్సో కేసులో చాలా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది, చట్టాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే పోక్సో కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ ఎట్లా వ్యవహరిస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, సీరియస్గా తీసుకోవట్లేదు అనే విషయం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. కొద్ది రోజుల క్రితమే మనం ఒక పోక్సో కేసు చూసినాం, చాలా విఐపి కేసు అది. కొద్ది రోజుల క్రితం ఆయనకు బెయిల్ కూడా వచ్చింది. ఆయనకు బెయిల్ వచ్చిన రోజే ఇక్కడ షాబాద్లో ఇంకొక ఘటన జరిగింది. ఇది కూడా పోక్సో కేసు కావడం వల్ల ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఈ షాబాద్ ఘటనకు సంబంధించి ఈ నిందితుడు పోక్సో కేసు నమోదైన తర్వాత వాస్తవానికి ఎవరైనా అరెస్ట్ చేసి జైలుకు పంపుతారు. కానీ ఇక్కడ ఇవాళ దాదాపు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే 2-3 పత్రికలు ప్రధానంగా ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ వార్తలు రాసినాయి. ఇదేదో నేను నా సొంతంగా ఏదో ఆరోపణ చేయడం కాదు, ప్రభుత్వ అనుకూల పత్రికలు రాసినటువంటి వార్తలను కోట్ చేసి నేను చెప్తున్నాను. ఒక పత్రిక 10,000 లంచం తీసుకున్నారని రాసింది, ఇంకొక పత్రిక 20 లక్షలని రాసింది, ఇంకొక వేరే పత్రికలో 25 లక్షల లంచం అని రాశారు. ఇది కేవలం లంచమే కాదు, లంచంతో పాటు ఒక ప్రజాప్రతినిధి పాత్ర ఉన్నది. వాళ్ళు కూడా ఈ పోక్సో కేసు నిందితుని తప్పించడానికి ప్రయత్నించారు అని చెప్పి ఇవాళ వార్తాపత్రికలన్నీ కూడా రాసుకుంటూ వచ్చినాయి. 10,000 లంచం ఇచ్చేసి కేసు తీవ్రమైన సెక్షన్లు పెట్టకుండా మేనేజ్ చేసారు పోలీస్ స్టేషన్లో అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. షాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసుల్లో ఖచ్చితంగా అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి తీవ్రమైన కేసులు పెట్టాలి, సెక్షన్లు యాడ్ చేయాలి, ఖచ్చితంగా నిందితుని అరెస్ట్ చేయాలి, బాధితురాల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, నిందితుని అరెస్ట్ చేయాలి. కానీ అట్లా చేయకుండా పోలీసులు నిందితుని ఫ్రీగా వదిలేసిర్రు బికాజ్ ఆఫ్ 10,000 లంచం అని చెప్పి ఇవాళ ఈనాడు పత్రిక రాసింది. అంటే ఒక 10,000 లంచానికి ఒక పోక్సో కేసు నిందితుని బయట వదిలేసారు. ఇంకొక పత్రిక రాసింది 20 లక్షల లంచం తీసుకున్నారు, 20 లక్షల లంచం ఇచ్చిండు త్రూ ఒక రాజకీయ నాయకుడు పాత్ర ఉన్న దీనిలో, ఒక ముఖ్యమంత్రికి చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి పాత్ర ఉంది అని చెప్పేసి వాళ్ళు రాసుకొచ్చారు. అంటే నిందితుడు అరెస్ట్ కాకుండా గ్యాప్ ఇవ్వడం, ఆ గ్యాప్ ఇవ్వడం కోసం స్టేషన్ బెయిల్ వచ్చేలా సెక్షన్లు పెట్టడం, ఈ గ్యాప్లో దాదాపు 40-45 డేస్ టైం వచ్చేసరికి నిందితుడు హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడం, ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం, ఇదంతా జరిగిపోయింది బికాజ్ ఆఫ్ లంచాల వల్ల. ఇదొక పోక్సో కేసు, చిన్న చిన్న నేరాలు ఏదో సివిల్ కేసులో ఇంకేదో కాదు. ఒక పోక్సో కేసు తీవ్రంగా వ్యవహరించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పడమే కాదు, ఇటీవల కొద్ది రోజుల క్రితం రాష్ట్ర డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు తీసుకున్న తర్వాత దాదాపు ఒక 2-3 సార్లు రివ్యూ మీటింగులు కూడా పెట్టి చెప్పిండు చాలా క్లియర్ కట్గా ఇందులో వ్యవహరించాలి, చాలా కఠినంగా వ్యవహరించాలి, రూల్ ప్రకారం వ్యవహరించాలి, కేసులన్నీ ఆన్లైన్లో నమోదు చేయాలి, ఎప్పటికప్పుడు వాటి పురోగతిని పర్యవేక్షించాలి, ఒక డిఎస్పీ కానీ ఏసీపీ కానీ స్థాయి అధికారితోటి వాటి మీద విచారణ జరిపించాలి. ఇవన్నీ కూడా డీజీపీ కూడా చెప్పున్నారు.
చెప్పినా కూడా ఒక పోలీస్ స్టేషన్ అధికారులు డీజీపీ మాటల్ని కూడా పెడచెవిన పెట్టి అరెస్ట్ చేయకుండా వదిలేసిర్రు. వాడు హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకునేదాకా వానికి టైం ఇచ్చారు. కానీ వాడేం చేసిండు, హైకోర్టుకు బెయిల్ తెచ్చుకొని వచ్చి 6 ప్రాణాలు తీసుకున్నాడు. దీని మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరీష్ రావు కూడా చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎవడన్నా చిన్న ట్వీట్ పెడితే వాని మీద సాయంత్రం కల్లా కేసు పెడుతురు, పట్టుకపోతురు. మరి ఈ సైకో రాజ్ కుమారు అమ్మాయిని రేప్ చేసినాడు. మైనర్ అమ్మాయిని రేప్ చేస్తే 45 రోజుల పాటు పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? 45 రోజుల పాటు మీరు అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద వారిని జైలుకు పంపితే ఇవాళ ఈ 6 ప్రాణాలు కాపాడబడేవాళ్ళు కదా. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇలా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఏర్పడ్డది. పోక్సో కేసులో ఒక నిందితుడిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ 20 లక్షల రూపాయలు లంచం తీసుకొని వారిని అరెస్ట్ కాకుండా ఒక రేపిస్టును కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక రేపిస్టును కాపాడింది. పోలీసు వాళ్ళు ఆ రేపు చేసినంత కూర్చొని మందు తాగింది. పోలీసు వాళ్ళు వాడిని అరెస్ట్ చేయకుండా 45 రోజులు టైం ఇస్తే వాడు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. 20 లక్షలు ఖర్చు పెట్టిండు, వచ్చి ఆయనతో 6 ఊచకొత్త కోసిండు. ఒక మార్కెట్ కమిటీ చైర్మన్, ఒక ముఖ్యమంత్రి దగ్గరగా ఉన్నటువంటి ఒక నాయకుడు 20 లక్షల లంచం తీసుకొని ఈ కేసులో నిందితుడు అరెస్ట్ కాకుండా కాపాడిరు. హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత ఈ నిందితుడు పోలీసులు కలిసి కూర్చొని మందు పార్టీ కూడా చేసుకున్నారు అని చెప్పి ఆయన ఆరోపించారు. పేపర్లు కూడా దాదాపుగా అదే అంశం రాసుకొచ్చినాయి ఇవాళ. అంటే పోలీసు శాఖ ఎట్లా వ్యవహరిస్తున్నది, రాష్ట్ర పోలీసులు ఎట్లా వ్యవహరిస్తున్నారు, హోంశాఖ ఎట్లా పనిచేస్తున్నది, ఇవి ఇప్పుడు చర్చ జరగాల్సింది. పోక్సో కేసులకు స్పష్టమైన, నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే స్పష్టమైన గైడ్ లైన్స్ ఉంటాయి, స్పష్టమైన నిబంధనలు ఉంటాయి. ఈ కేసుల్లో బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. ఒకవేళ నిందితుడికి బెయిల్ వస్తే బెయిల్ వచ్చిన విషయం కూడా బెయిల్ రాకముందు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది కోర్టు కూడా అడుగుతుంది, బాధితురాలని అడుగుతుంది. ఇవ్వాలా వద్దా బెయిలానికి అని చెప్పి కోర్టు అడుగుతుంది. ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా బెయిల్ వచ్చిన తర్వాత వచ్చింది అనే విషయాన్ని పోలీసులు ఆ బాధిత కుటుంబానికి తెలియజేయాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. వాడు ఎవడైతే నిందితుడు ఉంటాడో వాని కదలికల మీద నిఘా పెట్టాలి. వాడు ఎటు పోతుండు, ఏం చేస్తుండు, వాని బిహేవియర్ ఏందనేది నిఘా పెట్టాలి. ఎప్పటికప్పుడు ఈ బాధిత కుటుంబం పరిస్థితి ఏంది, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏందనేది కూడా వీళ్ళు తెలుసుకుంటూ ఉండాలి. కానీ ఇక్కడ ఈ కేసులో ఏది జరిగినట్టు కనిపిస్తలేదు. కొద్ది రోజుల క్రితం జరిగిన కేసులో కూడా దాదాపు ఆ విఐపి కేసులో 9 రోజుల పాటు నిందితుడు పరారీలో ఉంటాడు. ఇప్పుడు ఇంకొక పోక్సో కేసులోనేమో ఇప్పుడు ఇట్లా ఏ ఒక్క రూల్ కూడా ఫాలో అవ్వకుండా సెక్షన్లు పెట్టే దగ్గర నుంచి చివరకు నిందితుడు బయట తిరుగుతున్నాడు, నిందితుడితోటి ప్రమాదం ఉంటుంది బాధిత కుటుంబానికి రక్షణ కల్పించే వరకు ఎక్కడ కూడా పోలీసులు చట్టపరంగా వ్యవహరించినట్టు కనిపిస్తలేదు. రూల్స్ ప్రకారం ఎక్కడ కూడా వ్యవహరించలేదు అనే విషయాన్ని వల్ల ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. పైగా నిందితుడితోటి చట్టాపట్టాలు వేసుకొని తిరగడం, మీకు ఇట్లా ప్రమాదం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పాల్సింది పోయి బాధిత కుటుంబమే వచ్చి ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోలేదన్నది ఇంకొక ఆరోపణ. అంటే కంప్లీట్గా పోలీసు వ్యవస్థ, పోలీసులు చేయాల్సినటువంటి పని ఏ ఒక్కటి కూడా చేయలేదు. పోలీసు వ్యవస్థ, హోంశాఖ మొత్తం కొలాప్స్ అయింది ఈ ఇష్యూలో. సో ఇప్పుడు ఏం జరిగింది, నిందితుడు పురుగుల మందు తాగి చనిపోయాడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చింది. మరి దీని వెనకాల జరిగినటువంటి వ్యవహారం, ఈ తతంగం అంతా ఎవరు ఎంక్వైరీ చేస్తారు, నిందితునికి ఎవరు సహకరించారు, ఎట్లా స్టేషన్ బెయిల్ వచ్చింది, ఈ 10,000, 20 లక్షలు, 25 లక్షలు లంచం ఇచ్చిండు, ఒక ప్రజాప్రతినిధి పాత్ర ఉన్నది, ఇంకొక నాయకుడి పాత్ర ఉంది, ఇంకొక పోలీస్ పాత్ర ఉంది అనేది ఎవరు సాక్ష్యం చెప్పాలి? ఇప్పుడు ఆ నిందితుడు ప్రాణాలు పోయింది. సో మరి ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారులు, లంచాలకు మరిగి 6 ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి అధికారుల మీద ఏం చర్యలు తీసుకుంటారు? కేవలం సస్పెండ్ చేసి వదిలేసారు ఒక 2-3 అధికారులని. రేపు మళ్ళీ వాళ్ళు 6 నెలల్లో, సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ వచ్చి డ్యూటీలో చేరుతారు. సో మళ్ళీ ఇట్లాంటి అవినీతి పనులు, మళ్ళీ ఇట్లాంటి చేయరని రూఢి ఏంటిది, రుజువు ఏంటిది, భరోసా ఏంటిది? అంటే ఒక కీలకమైనటువంటి చాలా సెన్సిటివ్ కేసుల్లోనే పోలీసులు ఇట్లా వ్యవహరిస్తున్నారంటే రాష్ట్ర పోలీస్ శాఖ ఏం చేస్తున్నట్టు? ఇదేదో మళ్ళీ మారుమూల గ్రామాలు, రాష్ట్ర శివారు ప్రాంతాల్లో జరిగిన సంఘటన కాదు. హైదరాబాద్ నగరానికి, రాష్ట్ర రాజధానికి ఒక కూతవేడు దూరంలో జరిగినటువంటి సంఘటన ఇది. రాష్ట్ర రాజధానికి కూతవేడు దూరంలోనే పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా డీజీపీ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ పనిచేస్తున్నారంటే ఇంకా చివరిలో శివారు ప్రాంతాల్లో ఎట్లాంటి పరిస్థితి ఉన్నది, రాష్ట్ర మారుమూల ప్రాంతాల్లో ఎట్లాంటి పరిస్థితి ఉంది, పోలీస్ శాఖ మీద ఎట్లా భరోసా కలుగుతుంది? ఒకప్పుడు తెలంగాణ పోలీసులు అంటే ప్రపంచానికి ఒక గొప్ప శక్తిగా చూపెట్టిన పరిస్థితి. ప్రపంచంలోనే నెంబర్ 1 పోలీసింగ్ ఉన్నది వీళ్ళది. నేరస్తులను పట్టుకోవడంలో కావచ్చు,
కేసులను ఛేదించడంలో కావచ్చు వీళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని పేరు ఉండేది. కానీ ఇప్పుడు ఆ పేరు ఏమైంది? లంచాలకు మరిగిర్రు, కేవలం లంచాలకు మరిగి 6 ప్రాణాలు బలిగొన్నారనే విషయం ఇవాళ ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అదే కాదు, వాడిని పట్టుకోవడంలో కూడా పోలీసులు విఫలమయ్యారు. ఇక్కడ వాడు నేరుగా దొరకలే. 2 రోజులు వాడు తప్పించుకొని తిరిగిండు. 10వ తారీఖు అర్ధరాత్రి ఘటన జరిగితే 11, 12 ఇవాళ 13. 13వ తేదీ మధ్యాహ్నానికి డెడ్ బాడీ దొరికింది. 2.5 రోజుల పాటు వాడిని పట్టుకోవడం కూడా పోలీసుల వల్ల కాలేదు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఉన్నాయి, మూమెంట్ అని దొరకబట్టడానికి ఉంది. చాలా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ మన పోలీసుల దగ్గర ఉన్నది. అదే ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మాత్రం టక్కన వచ్చి వేసుకొని పోతారు ఎక్కడున్నా కూడా. ఆ టెక్నాలజీ ఉన్నది. కానీ ఒక నేరం చేసిన వాడిని పట్టుకునే టెక్నాలజీ, ఒక నేరం చేసిన వాడు 2.5 రోజుల పాటు పోలీసులకు దొరకలేదు. వానంతటా వాడు సూసైడ్ చేసుకుంటే ఆ డెడ్ బాడీ దొరికింది అని చెప్పి ఒక సమాచారం బయటకు ఇచ్చారు. అంటే ఇది పోలీస్ శాఖ నిర్లక్ష్యం కాదా? మన తెలంగాణ పోలీసుల పరువు పోవడం కాదు. ఇప్పుడు వీటి మీద చర్చ జరగాలి. వానికి సహకరించిన పోలీసుల మీద ఏం కేసులు పెడతారు? 6 ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు కాబట్టి వాళ్ళ మీద కూడా మర్డర్ కేసులు పెట్టి లోపలేయాలి. వాళ్ళని కేవలం సస్పెండ్ చేయడం వల్ల దీనికి పరిష్కారం ఉండదు. వాళ్ళ మీద కూడా మర్డర్ కేసు పెట్టి లోపలేస్తేనే దీనికి ఒక పరిష్కారం. రేపటి రోజున ఇంకొక పోలీసు ఎవరైనా ఇట్లాంటి పని చేయాలంటే భయపడతారు. పోక్సో కేసులో నిబంధనలు పాటించాలని చెప్పి స్వయంగా డీజీపీ రివ్యూలు చేసిన తర్వాత కూడా వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే వాళ్ళని కేవలం సస్పెండ్ చేసి మేము పక్కన పెట్టి అది చేస్తాము చూస్తాము అంటే ఇక వాళ్ళు ఎంత క్రమశిక్షణతో పనిచేస్తున్నారు, ఎంత క్రమశిక్షణతో పై అధికారుల మాటలు వింటున్నారో ఇక మీరే అర్థం చేసుకోండి. సో ఇది తెలంగాణ రాష్ట్రం పరువు పోయే పరిస్థితి. ఇది కేవలం వాడేదో చంపిండు, వ్యక్తిగత కక్షలని వాడు చనిపోయిండు, ఇక్కడికి ఒడిచిపోలేదు కథ. అసలు కథ ఇప్పుడు మొదలు, ఇప్పుడు జరగాలి. సహకరించిన వాళ్ళ పరిస్థితి ఏంది, ఆ రాజకీయ నాయకులు ఎవరు, ఆ పోలీసుల పరిస్థితి ఏంది, ఎంతెంత తీసుకున్నారు, ఏమేమి చేసారు, ఇవన్నీ కూడా బయటికి రావాలి. చాలా సెన్సిటివ్ పోక్సో కేసుల్లోనే ఇట్లా వ్యవహరిస్తున్నారంటే ఇంకా సివిల్ తగాదాల్లో వేరే వేరే క్రైమ్స్లో వీళ్ళు ఇంకెన్నెన్ని లంచాలు తీసుకుంటున్నారు, ఎన్నెన్ని కేసులను తప్పుదారి పట్టిస్తున్నారు, ఎట్లా నిందితులను తప్పించి బాధితులకు రక్షణ లేకుండా చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళ మీద ఇంకా చాలా ఆరోపణలు వస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద. సో వీటన్నిటి మీద కూడా సమగ్ర విచారణ జరగాలి. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగినప్పుడే ఆ 6 ఆత్మలకు శాంతి చేకూరుతుంది. లేకుంటే ఆ పాపం ఈ పోలీస్ శాఖకు, పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తగులుతుంది. ప్రభుత్వమే ఆలోచించుకోవాలి.